హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివ. గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ స్వాగతం. నేను ఈ వీడియోలో మీకు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి అక్షర్ధామ్ టెంపుల్కి ఎలా చేరుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇప్పుడు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి మెట్రో ట్రైన్ ఎక్కడానికి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ ట్రైన్ స్టేషన్ని సరై కాలే మెట్రో రైల్వే స్టేషన్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అదే మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ ఇలాగ ఇక్కడ మెట్లు ఎక్కడానికి ఎత్తుగా ఉన్నట్టు ఉంటాయి, కానీ అక్కడ మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఈ స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంటుందండి. చాలా లోతుగా ఉంటుంది. మీద ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అసలు మీదకి స్టేషన్ ఏమీ కనపడదు, భూమిలోకి ఉంటుంది. అండర్ గ్రౌండ్ స్టేషన్ అనమాట. ఈ స్టేషన్కి కిందకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి, అదేవిధంగా ఎస్కలేటర్లు ఉంటాయి. కొన్ని చోట్ల కిందకి దిగడానికి ఎస్కలేటర్లు లేకపోయినా లిఫ్ట్స్ ఉంటాయండి కిందకి దిగడానికి. అయితే ఆ లిఫ్ట్స్ వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకి, ముసలి వాళ్ళకి మాత్రం వాడాలని లిఫ్ట్స్కి పరిమితి ఉంది. మామూలు వాళ్ళు మాత్రం మెట్లు దిగి వెళ్ళిపోవచ్చు. చాలా స్టేషన్లో ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం కిందకి దిగాము. ఇది సరై కాలే ఖాన్ హజ్రత్ నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ అండి. ఇది మెట్రో స్టేషన్ కిందకి దిగితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, సెక్యూరిటీ అది కూడా ఇప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఏదో ప్రొవైడ్ చేస్తారు లాగా ఉంది అక్కడ. ఇది చూడండి, మనం ఈ స్టేషను దిగిన తర్వాత ఈ విధంగా ఉంటాం. ప్లాట్ఫామ్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి. ఈ మనకి పక్కన కనిపిస్తున్నాయి చూసారా, ఈ ప్లాట్ఫారం మీదకి డైరెక్ట్గా వెళ్లకుండా మళ్ళీ డోర్స్ ఉంటాయన్నమాట, గ్లాస్ డోర్స్. అంటే ట్రైన్ కింద ఎవరో ప్రమాదవశాత్తు కానీ ఇంకొక కారణంతో కానీ పడిపోకుండా ఉండడానికి మనకి ఏర్పాటు చేశారు. నేను ఇప్పటివరకు యూట్యూబ్లో జపాను వంటి వేరే వేరే దేశాల్లో ఇవి చూశాను, కానీ ఇప్పుడు స్వయంగా ఇవి మన భారతదేశంలో ఢిల్లీలో నేను చూస్తున్నాను. చాలా అవుట్ స్టాండింగ్గా ఉందండి ఇవన్నీ కూడా సదుపాయాలు. అయితే మొదట్లో ఈ రైల్వేలో ప్రయాణం చెయ్యాలి అంటే కొంచెం అర్థమయ్యేది కాదు. అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అక్కడ హిందీ, మనకి ఏంటంటే తెలుగు వాళ్ళలో కూడా హిందీ రాని వాళ్ళు ఉంటారు. హిందీ రాని వాళ్ళకి అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఎవరన్నా అడగాలన్నా సరే మనకి తెలుగులో అడిగితే వాళ్ళు అక్కడ తెలుగులో మనకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అయితే నేను మాత్రం పూర్తిగా ఇంచుమించు చాలా మటుకు పూర్తిగా కాదనుకోండి, పాపం అక్కడ కూడా ఎవరో ఒకళ్ళు చెప్పారు, వచ్చిరాని భాషలో అని అడిగితే ఎవరో ఒకళ్ళు చెప్పేవారు. అయితే మనకి యాప్స్ ఉంటాయి కొన్ని, ఆ యాప్స్ మనకి హెల్ప్ చేసినాయి. ఆ యాప్స్ ఏంటనేది కూడా మీకు చెప్తాను. ఆ యాప్స్లో మనకి ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి ఎలా వెళ్ళాలి, మధ్యలో ఏదైనా స్టేషన్ మారాల్సి వస్తే ఎలా మారాలి, అటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయండి. మనకి డిఎంఆర్సి మొమెంటమ్ 2 అనే యాప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి మన సెల్లోకి. చేసుకుంటే దాంట్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని కొడితే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ మారాల్సి వస్తే మధ్యలో ఏ స్టేషన్ మారాల్సి వస్తే ఏ స్టేషన్లో మీరు మారాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయండి. సరే కాలేక నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ నుంచి అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్ళడానికి మనం ఒక లైన్ మారాల్సి ఉంటుందండి. అంటే మనకి సరే కాలేక నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ పింక్ లైన్లో ఉంటుంది, అలాగే అక్షర్ధామ్ రైల్వే స్టేషన్ బ్లూ లైన్లో ఉంటుంది. అందువల్ల మనం నిజాముద్దీన్ స్టేషన్లో మెట్రో స్టేషన్లో ట్రైన్ ఎక్కిన తర్వాత మయూర్ విహార్ దగ్గర మనం పింక్ లైన్ నుంచి బ్లూ లైన్కి మారాలి. మనం ఆ లైన్ మారేటప్పుడు కూడా మనకి అడుగులు రూపంలో రంగులు అంటే ఇప్పుడు మన పింక్ లైన్ నుంచి బ్లూ లైన్కి మారడానికి మనకి అడుగులు మనకి దారి చూపిస్తాయండి. అక్కడి నుంచి మారిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళాల్సిన ట్రైన్ మనం ఎక్కేయచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది మనం అక్షరధామ్ స్టేషన్కి మనం వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం గాలి కొద్దిగా వర్షం కూడా పడిందండి. చూడండి, వెనకాల కనిపిస్తున్నది అక్కడి నుంచి కనపడుతుంది టెంపుల్, అక్షర్ధామ్ టెంపుల్. చూడండి, ఢిల్లీలోని కొన్ని మెట్రో స్టేషన్స్ ఫ్లైఓవర్స్ మీద ఉంటాయండి, కొన్ని మెట్రో స్టేషన్స్ అండర్ గ్రౌండ్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ అక్షర్ధామ్ టెంపుల్ మెట్రో స్టేషన్ ఫ్లైఓవర్ మీద ఉన్నది, అంటే మీద బ్రిడ్జ్ మీద ఉన్నది అనమాట. అక్కడి నుంచి నేను కిందకి వెళ్తున్నాను. ఇప్పుడు మనం స్టేషన్ నుంచి కిందకి వచ్చేగానే మనకి రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు కూడా ఇక్కడ మనకి మందిర్ అంటూ ఉంటారండి. నన్ను కొంతమంది రిక్షా వాళ్ళు అడిగారు, కానీ రిక్షా వాళ్ళు ఎక్కడ మనకి స్లోగా తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆటో ఎక్కానండి. తీరా చూసిన తర్వాత ఆటో ఎక్కిన తర్వాత అంతా నాకు అర్థమైంది ఏంటంటే, అది ఈ లైన్ పక్కనే ఉంది,
ఇది మనం కేవలం ఇలా నడిచి వెళ్ళిపోవచ్చు అని. కానీ అప్పుడు నాకు తెలియదండి, ఆటోకి మళ్ళీ 50 రూపాయలు అంతా తీసుకున్నట్టున్నాడు. అప్పుడు నేను ఆటోలో వెళ్ళాను, ఆటో అతను అలా చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడు మరి. సో అప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను ఆ విధంగా చేయవలసి వచ్చింది. ఆటో అతను మన తీసుకొచ్చి ఇక్కడ దింపేసాడండి. ఇదే గేట్ అండి. ఇంకా ఎక్కడో ఎక్కువ గేట్ దూరంగా ఉంటుందేమో అనుకున్నాను, లేదు కానీ పక్కనే ఉంది. ఆ గేటు నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందని నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, అక్కడ అక్షరధామ్ అని చెప్పేసి గోడ మీద కూడా రాసి ఉంది మీకు, స్వామినారాయణ్ అక్షర్ధామ్. ఈ టెంపుల్ చాలా గోడలే కూడా ఒక 20 అడుగులు 30 అడుగులు ఎత్తుతోటి, మంచి సెక్యూరిటీ తోటి, మంచి రక్షణ వ్యవస్థతో ఉన్నాయండి. ఇక లోపలికి వెళ్ళినట్టే మనకి ఈ సెక్యూరిటీ చెక్, బ్యాగ్ చెక్ అని చెప్పేసి ఉంది. ఏమైనా బ్యాగులు ఉంటే కనుక అక్కడ మనం పక్కన పెట్టేయాలి. ఇంకెక్కడి నుంచి షూటింగ్ తీయనివ్వలేదండి. ఇది నేను బయట ఫోటో తీసింది మీకు ఇక్కడ పెడుతున్నాను. మనం అక్కడ సెల్ ఫోన్ పెట్టుకునేటప్పుడు ఒక ఫామ్ ఇస్తారు, దాని మన పేరు, సెల్ నెంబర్, మనం ఏ రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పేసి ఆ ఫామ్ తీసుకున్న తర్వాత మనకి ఆ కౌంటర్లోనే ఒక కెమెరా ద్వారానే ఫోటో తీసి మనకి కంప్యూటర్లో భద్రపరిచి ఇస్తారు. ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ మళ్ళీ పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం వెరిఫై చేసుకుని మళ్ళీ మన సెల్ ఫోన్ మనకి ఇస్తారు. ఒక గ్రూప్గా వెళితే కనుక ఆ గ్రూప్లో ఒకళ్ళు వెళ్తే చాలు. అక్షరధామ్ టెంపుల్కి ప్రవేశం ఉచితం ఉండి ఎటువంటి ఛార్జీ తీసుకోరు. అలాగే మనం సెల్ ఫోన్ పెట్టినందుకు కూడా ఎటువంటి ఛార్జీలు తీసుకోరు. ఎటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా లోపలికి అలౌ చేయరు. ఎటువంటి వీడియోలు కూడా తీయనివ్వరు. కాబట్టి అక్షరధామ్ టెంపుల్ వీడియో తీయడానికి నాకు అవకాశం లేదు. నేను టెంపుల్లోకి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎంటర్ అయ్యాను. తిరిగి వచ్చేటప్పటికి 8:30 9 టైము అయ్యింది. అక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్, మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే అని చెప్పేసి అక్కడ అడిగితే చెప్పారు. కాబట్టి నేను నడిచి వచ్చేసాను. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, నడవగలిగిన వాళ్ళందరూ కూడా నడిచేయచ్చు, చాలా తక్కువ డిస్టెన్స్. అక్కడి నుంచి నేను ఈ రైల్వే స్టేషన్కి వచ్చేసానండి. మెట్రో రైల్వే స్టేషన్, అక్షరధామ్ మెట్రో రైల్వే స్టేషన్ అండి. చూడండి, మెట్రో రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మనం అక్కడి నుంచి మళ్ళీ రైల్వే ప్లాట్ఫారం మీదకి మనం వెళ్తున్నాం. ఇది చూడండి, ఇక్కడ మనకి ఎస్కలేటర్స్ అవి కూడా అన్నీ ఉంటాయి. ఎస్కలేటర్ మీద మనం వెళ్ళొచ్చు. ఓకే, ఇంకా టికెట్ విషయానికి వద్దామండి. టికెట్ విషయానికి వచ్చేటప్పటికి నేను ఎటువంటి టికెట్ కూడా తీసుకోలేదండి. టికెట్ బదులుగా నేను ఒక స్మార్ట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ స్మార్ట్ కార్డు 150 రూపాయలు పెట్టి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం 60 రూపాయల నుంచి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మ్యాక్సిమం డిస్టెన్స్కి నాకు తెలిసినంత వరకు ఒక 40 రూపాయలు 50 రూపాయలు అలా అవుతుందండి ఛార్జ్ అయితే. అదే మనం ఆటో మీద వెళ్ళామనుకోండి 200 300 500 అలా అవుతుంది అనమాట. సో మెట్రో స్టేషన్ అనేది మనకి మెట్రో ట్రైన్ ద్వారా వెళ్ళడం అనేది మనం చాలా తక్కువ డబ్బులతో అయ్యేది. ఇదే అండి మెట్రో స్టేషన్లో మనం స్మార్ట్ కార్డు. ఆ కార్డు మనకు పెడితే అక్కడ దారి మనకు ఓపెన్ అవుతుంది. మనకి ఎంత దూరం, ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి బయటకు వచ్చామో అది కౌంటింగ్ చేసుకుని దాని డబ్బులు ఎంత అవుతుందో అదే కౌంటింగ్ చేసుకుని డబ్బులు కట్ చేసుకుంటుంది. మనకి ఆ స్క్రీన్ మీద మనకి ఎంట్రన్స్లో ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ కార్డు పెట్టిన తర్వాత మనకి డబ్బులు ఎంత ఖర్చు అయినాయి, అంటే ఎంత కట్ అయినాయి అనేది మనకి ఆ స్క్రీన్ మీద చూపిస్తుంది. మనం ఇంకా మన స్మార్ట్ కార్డులో ఎంత డబ్బులు మిగిలి ఉన్నాయనేది కూడా దాని మీద చూపిస్తుంది. మనకి ఛార్జీ ఎంత అయిందో చూపిస్తుంది, డబ్బులు ఎంత మిగిలినవి కూడా మనకి ఆ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఎంట్రన్స్లో ఉన్న స్క్రీన్ మీద చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను మెట్రో ట్రైన్ ఎక్కి తిరిగి హజ్రత్ నిజాముద్దీన్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్కి వస్తున్నాను. ఆ రోజు చాలా రష్గా ఉంది. రష్గా ఉండడం వల్ల ఒక్కోసారి సీట్లు దొరకకపోతే మనం నుంచోవలసి ఉంటుంది. అయినా కూడా ఏం ఇబ్బంది లేదండి, నుంచోగలిగిన నుంచోవచ్చు. లేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి మనకి వృద్ధులకి, వికలాంగులు ప్రత్యేకంగా సీట్లు కేటాయించి ఉంటాయి ఇక్కడ. దాంట్లో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఇందులో మనం ప్రత్యేక సదుపాయం ఏంటంటే మనకి ఫుల్ ఏసీ ఉంటుందండి. ఇందులోనే మనం ఏసీ ట్రైన్లో ప్రయాణిస్తాం. అతి తక్కువ ఛార్జీతోటి ఏసీ ట్రైన్లో ప్రయాణించడం మరి చాలా మంచి సదుపాయమే కదా అది మన భారతదేశంలో. నేను ఇప్పుడు సరై కాలే ఖాన్ నిజాముద్దీన్ మెట్రో రైల్వే స్టేషన్లో దిగిపోయిన తర్వాత నేను కొంత షూటింగ్ చేసుకుందాము, అన్నీ కూడా మన ప్రేక్షకులకు చూపించాలి, మనకు సబ్స్క్రైబర్లకి, అలాగే మన సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా చూపించాలి అని చెప్పేసి అక్కడ కాసేపు ఆగి నేను షూటింగ్ తీయడం జరుగుతుందండి. చూడండి, మనకి ఒక ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వెళ్ళిపోతుంది ఈ పక్కనే. అలా ఈ పక్కన చూడండి, ఈ పక్కన ఒక ప్లాట్ఫామ్, ఆ పక్కన ఒక 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. ఈ విధంగా మనకి ఎస్కలేటర్స్ ఉంటాయి. ఇది ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు అనమాట. మనకి ఎంట్రీ గేట్స్ సెపరేట్గా ఉంటాయి, ఎగ్జిట్ గేట్స్ సెపరేట్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాను. ఆ కార్డు అక్కడ పెడితే మనకి దాని మీద డిస్ప్లే మీద చూపించింది మనకి అయిన ఛార్జీ ఎంత, అలాగే అందులో ఉన్న డబ్బులు ఎంత అనేది. సో నేను ఇప్పుడు
మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. సో ఇదండి మనం హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అక్షరధామ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలని మీకు చూపించాను. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే కనుక మీరు గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.